అందరికీ నమస్కారం. నేను కృష్ణలీలలు రేణుకని. ఈరోజు శుక్రవారం కాబట్టి నేను మహాలక్ష్మి అమ్మవారిని ఇలా అలంకరించుకొని పూజ చేసుకున్నానండి. ఈరోజు మనము ఎంతో ఇష్టమైన అమ్మవారికి తమలపాకుల హారతి ఇస్తాము. దానిని ఎలా ఇవ్వాలి, ఏ వస్తువులు అవసరం పడతాయి అని తెలుసుకుందాము. మొదటిగా 27 తమలపాకులు, 27 పువ్వొత్తులు, ఆవు నెయ్యి, కర్పూరము, ఎర్రటి గులాబీ పువ్వులు లేదా మందార పువ్వులు అవసరమండి. ఇప్పుడు మొదటిగా ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని దాన్ని ఇట్లా గంధము కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత 27 తమలపాకుని అమర్చుకోవాలి ప్లేట్లో మంచిగా. చూడండి ఎలా అలంకరించుకుంటున్నానో. చూడండి ఒకదానికొకటి ఇలా పెట్టాలన్నమాట. మంచిగా ఇలా అలంకరించుకోవాలి. చూడండి నేను ఎలా పెడుతున్నానో. ముందుగా తమలపాకులను మంచిగా నీట్గా కడుక్కోవాలండి. రంధ్రాలు లేకుండా చూసుకొని ఆ తమలపాకులను మాత్రమే వాడుకోవాలి. ఇలా ఒకదానిపైన ఒకటి మంచిగా అమర్చుకోవాలి. ఇట్లా 3 వరుసలు 4 వరుసలు ఇలా వరుసలను బట్టి ఇట్లా పేర్చుకోవాలి మంచిగా. మధ్యలో మళ్ళీ దీపం పెట్టేటప్పుడు నిలబడదండి అది, అందుకే మంచిగా పెట్టుకోవాలి తమలపాకుల్ని. తమలపాకుల్లో 3 దేవతలు ఉంటారండి. సరస్వతి, లక్ష్మీ దేవత, మళ్ళీ పార్వతీ దేవత 3 ఉంటారు. అందుకే ఈ హారతి మనము అమ్మవారికి ఎంతో ఇష్టం అన్నమాట. ఇవ్వడం వల్ల మనకు మంచిగా ఆర్థికంగా బాగుంటుంది, ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇలా అందుకే ఇది ఇస్తారనమాట. మళ్ళీ తర్వాత నేనైతే ఇత్తడి దీపం కానీ లేదా మట్టి దీపం కానీ తీసుకోవాలి. నేనైతే మట్టి దీపం తీసుకున్నానండి. దాంట్లో కొద్దిగా నెయ్యి కుంకుమ వేసి ఇలా మొత్తము స్ప్రెడ్ చేసుకొని ఇది మధ్యలో పెట్టాలి. మధ్యలో ఇలా అమర్చాలి, మంచిగా నిలబడుతుంది. ఇట్లా నిలబడేటట్టు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అందులో ముందుగానే నానబెట్టుకున్న నెయ్యిలో నానబెట్టుకున్న 27 పువ్వొత్తుల్ని పెట్టుకోవాలన్నమాట. ఇట్లా మంచిగా పెట్టుకొని మొత్తం మంచిగా వేసుకోవాలండి. నెయ్యిని వేసుకొని తర్వాత దానిపైన కర్పూరం వేసుకోవాలి. మామూలు కర్పూరం వేసుకోవచ్చు. మళ్ళీ వాసన గురించి పచ్చకర్పూరం వేసుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది. అమ్మవారికి చాలా ఇష్టమైంది కర్పూరం, పచ్చకర్పూరము. తర్వాత 9 పువ్వులు, గులాబీ పువ్వులని ఇలా రెడ్ కలర్ గులాబీ పువ్వులను అలంకరించుకోవాలి దీపం చుట్టుముట్టు. అమ్మకు రెడ్ కలర్ గులాబీ పూలు చాలా ఇష్టం అండి. ఇలా మంచిగా ఇట్లా దీపం చుట్టుముట్టు మంచిగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవాలి. మా అమ్మవారిని చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఈరోజు. ఇలా మొత్తము దీపం చుట్టుముట్టు
మొత్తం అమర్చుకోవాలి. మొదటిగానే 27 పువ్వొత్తుల్ని మనం నెయ్యిలో నానబెట్టుకోవాలండి. ఎందుకంటే అప్పట్లప్పుడు చేసుకుంటే తొందరగా మంచిగా వెలగవు. అందుకే ఫస్టే నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఫస్ట్ నేను కుంకుమ వేస్తాను కదా దీపంలో, కుంకుమైనా వేసుకోవచ్చు, సింధూరం ఉంటే సింధూరమైనా వేసుకోవచ్చు. ఇలా మొత్తం అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత ఏకవత్తితోని మనము దీపం వెలిగించుకోవాలండి. ఏకవత్తితోని దీపం వెలిగించుకోవాలి. ఏకవత్తితో దీపం వెలిగించుకున్న తర్వాత ఖచ్చితంగా మనం అమ్మవారికి తమలపాకుల హారతి నిలబడే ఇవ్వాలండి. నిలబడి ఇవ్వడమే అమ్మకు ఇష్టం అన్నమాట. నిలబడే ఇవ్వాలి. నిలబడి ఇచ్చిన తర్వాత అమ్మవారికి క్షీరాబ్ది కన్యకకు అనే సాంగ్ ఉంటుంది కదండి, అది పాడాలన్నమాట. మళ్ళీ లక్ష్మీ అష్టోత్తరము మరికొన్ని పాటలు కూడా పాడుకోవచ్చు. ఇప్పుడు మనము ఒక పాట నేను లక్ష్మీ అష్టోత్తరము చెప్తానండి నిలబడి. ఇదిగో చూడండి, లేకపోతే సాంగ్ పాడేస్తానండి. మా ఈ వీడియో నచ్చింటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.